అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఏం చేస్తారు, కొన్ని మెయిన్ పాయింట్లు మెయిన్ క్వశ్చన్స్ రాసి ఇవి చదువుకుంటే మీరు పాస్ అయిపోతారు అంటారు. అలాగే ఒకటి సార్ నేనేమంటానంటే రాజు గారు, కాదు మీకు అట్ట కాదు, 42,000 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సిందే. 42,000 ప్రశ్నల నుంచి మాత్రమే ఇస్తారు. ఇదిగో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ టిక్లు పెట్టారు సార్ డిఎస్సిలో. 40,000 అవనియండి, 3,000 అవనియండి, ఏవైతే మనకు తెలిసి కదా. ఇక ఇవి ఈ 40,000 వస్తాయి, ఈ 3,000 వస్తాయి మనకు తెలిసినప్పుడు అవి చదవడం ఈజీ కదా. నేను వినండి సార్, నేనేమంటున్నట్టు ఓకే సార్, ఓకే ఓకే సార్, ఎస్ ఓకే లక్ష్మణరావు గారు. సరే డిఎస్సి కాదులే కానీ, కాదు డిఎస్సి అయిపోయిన సబ్జెక్ట్ అది, మీరు పిల్లేస్తే దాని మీద కోర్టులో స్పందిస్తాయి. అజయ్ సజ్జయ్ గారు 1 minute సార్, టైం అవుతుంది నాకు, దయచేసి ఎవరికి వద్దు. లక్ష్మణరావు గారు తెక్కేసి మాట్లాడండి సార్. అయిపోయింది సార్, టైం అయిపోయింది. లక్ష్మణరావు గారు టైం అయిపోయింది సార్, ప్లీజ్ టైం చర్చలు చాలా పక్కదారి. నేనేమంటాను, ఇంతకన్నారు పవన్ కళ్యాణ్ గారికి కులం లేదండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి కులం లేని నాయకుడు నీరు ప్రజలు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, కులభావంతో నన్ను తీసుకొచ్చిన గెలిపించండి పిఠాపురంలో అన్నారు. మరి పిఠాపురంలో అత్యధికంగా కాపులే ఉన్నారు కదా, భీమవరం గాజువాకలో కాపులే ఉన్నారు కదా. అంటే గెలవక ముందు ఇప్పుడు ఏకమవుతున్నారు కాదు కాదు, ఇప్పుడు కరెక్టే అది కరెక్టే. ఎస్ చూద్దాం 2029 3 సార్ ఉండేది, ఇంకా 2029 3 కదా. ప్రజలు నిర్ణయిస్తారు. ఎస్ ఓకే సార్, ఒక్క నిమిషం ఓకే లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు ఎస్ లక్ష్మణరావు గారు ప్లీజ్. అది వేరే సబ్జెక్ట్ లే, మీకు అన్ని తెలుసు కూడా మీరు అలా మాట్లాడితే కష్టం. కానీ ఒక్క నిమిషం అజయ్ సజ్జయ్ గారు మాట్లాడండి సార్. అజయ్ సజ్జయ్ గారు సార్, అజయ్ సజ్జయ్ గారు మాట్లాడండి. లక్ష్మణరావు గారు టైం అయిపోయింది. స్ట్రైట్ అండ్ సింపుల్ రాజు గారు, ఇక్కడ ఏ మెగా డిఎస్సీ మీద ఇలా ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 56 మంది అభ్యర్థులు పోయారు రాజు గారు, బాగా గుర్తుపెట్టుకోండి. 56 మంది అభ్యర్థుల్లో ఒక్క అభ్యర్థి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సార్ పేపర్ లీకేజ్ జరిగి మాకు అన్యాయం జరిగింది ఒక్క అభ్యర్థి కూడా చెప్పాలి, ఒక్క అభ్యర్థి కూడా స్టేట్మెంట్ పాస్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు సార్, మాకు మెరిట్ లో ఇక్కడ స్పోర్ట్స్ కోటా వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఎక్స్ ఆర్మీ వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళు వచ్చారు, దానివల్ల మీకు కోల్పోయి